బాసు ఎవడన్నా స్టార్ అయ్యాక అమ్మాయిల ఫాలోయింగ్ వస్తుంది. నువ్వు అమ్మాయిల ఫాలోయింగ్ వచ్చిన తర్వాత స్టార్ అయ్యావు బాసు. నువ్వు ట్రేడింగ్ స్టార్ కాదు బాసు, ట్రెండింగ్ స్టార్ సుధీర్ కి, సుడిగాలి సుధీర్ కి. కత్తులతో కాదు బాసు, కామెంట్లతో చంపేస్తా ఒక్కొక్కరిని. ఇవాళ మన బాసు సినిమా రిలీజ్. ఫస్ట్ షో టికెట్లన్నీ నేనే కొన్నాను. ఫస్ట్ ఫ్యాన్స్ చూడాలి ఏమంటారు? సుధీర్ అన్నకి, కామెంట్ స్టార్ కి, సుడిగాలి సుధీర్ కి. తప్పకుండా రా. ఎవరు థియేటర్ ఓనరు? బయట రా. అడుగెడితే షో మొదలెడితే వసూలు 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 పైసా వసూలు, వసూలు 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 పైసా వసూలు, పైసా వసూలు. మన థియేటర్ ఎవరి థియేటర్ దగ్గర వచ్చావా సార్? మన థియేటరే సార్. మరి ఎప్పుడు లేని కొత్త పెళ్లి కూతురులాగా ఇలా కలకలాడిపోతుందంటరా? సుడిగాలి సుధీర్ సినిమా అండి. సుడిగాలి సుధీర్ సినిమానా? టైటిల్ ఏంటో? దొరికాడు దొరికాడు. ఈ సినిమాకి సూపర్ కలెక్షన్స్ అంటావు? సూపర్ సూపర్ కలెక్షన్. మొన్న సినిమాకి కూడా అలాగే చెప్పాము, ఒక్క సిక్కిడి అమ్ముడు పోలేదు. అది కొంచెం టైటిల్ ప్రాబ్లం సార్. ఏంటా టైటిల్? టైటిల్ అండర్ కన్స్ట్రక్షన్ అని పెట్టారు సార్. వచ్చిన వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటే అటు నుంచి అటు తిరిగి వెళ్ళిపోయారు సార్. ఇదంతా పక్కన పెట్టు. థియేటర్కి వచ్చిన జనాలందరినీ మన ఇంటికి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు? మీరేమన్నారు? ఏమన్నాను? హౌస్ ఫుల్ అయిపోవాలన్నారా? అందుకే మీ హౌస్ పంపించాను. ఫుల్ అయిపోతుంది అక్కడ మొత్తం. కొట్టకండి సార్, కొట్టకండి సార్. ముందు వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం పదండి. పదా. ఓ బంతి పూలు ఏరుకోవడానికి వచ్చారా? దొరికేశాడు. అందరికి లీడర్ నువ్వేనా? సుధీర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇంతకీ ఈ దొరికేశాడని టైటిల్ ఏంటారా నాయన? సార్ ఇండస్ట్రీకి దొరికాడు. దొరికాడు కానీ పెరుగుతో అభిషేకం చేస్తున్నారండి. పెరుగుతో అభిషేకం ఏంటరా మీ మొహాల మండ? మేము పాలాభిషేకం చేద్దాం అనుకున్నాం. మా బాస్ కి తోడు లేకపోతే ఉండలేడు. అందుకే కొంచెం తోడేసాం. అది ఇక్కడికి వచ్చేసరికి పెరిగైంది. సార్ కట్అవుట్ కింద పరుపు పెట్టారు వాళ్ళు. పరుపు ఏంట్రా కట్అవుట్ కింద? హలో, బాస్ అయినా బాసు కట్అవుట్ అయినా పరుపు మీద ఉండాల్సిందే. సార్ మన 4వ షోకి ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు. అవును, రాత్రిపూట షోకి ఒక్క టికెట్ బుక్ అవ్వలేదంటారా? అంత స్టార్ అంటున్నావు. వెరీ సింపుల్. బాసు ఫ్యాన్స్ నైట్ ఫుల్ బిజీ. అవును, నువ్వు ప్రతి సినిమాకి తెగ వచ్చేవాడు, ఈ మధ్య కనపట్లేదేంటి? 6 నెలల క్రితం బాసు సినిమా రిలీజ్ అయితే 10 నిమిషాలు లేట్ గా వేసాడు. థియేటర్ బాక్సులు బద్దలయ్యాయి. పోలీసులు బొక్కలేస్తే 6 నెలలు జైల్లో ఉండి నిన్న బయటకు వచ్చా. ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. హలో, అవునా సార్? మన సినిమా బాక్స్ లో వస్తున్న కారు టైర్ పంచర్ అయిపోయిందంట సార్. ఇంకా 2 గంటలు పడుతుందంట. 2 గంటలు లాగేడే క్లియర్ కదా? మల్లెపూల స్టార్ కి. ఇప్పుడు వాళ్ళు దేనికి వచ్చారు థియేటర్ కి? ఎంటర్టైన్మెంట్ కోసం. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళకి ఓకే కదా? ఓకే. మరి ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు సార్. ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని. వాళ్ళు మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎవరు సార్? శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల? అవును సార్. వాళ్ళు వస్తే వీళ్ళు అల్లరంతా ఆపగలరంట? ఆపుతారు సార్. ఈ 2 గంటలు వాళ్ళు పిలిపించి మేనేజ్ చేసేద్దాం సార్. మరి అదేదో చూస్తాం. ఒక్క నిమిషం. హలో బాబు, మీరు ఎక్కడ ఉన్నా సార్? అర్జెంట్ గా థియేటర్ దగ్గరికి వచ్చి ప్రోగ్రామ్ ఉంది. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫుర మావా, లైఫ్ అంతా సినిమా మావా, ఎటు చూసిన కథలే మావా, ఒకడ తేరని కలలే మావా, పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. ఏ మాటకా మాట. ఎంత మంచోళ్ళు సార్. మీ గురించి ఎన్నో అనుకున్నా, మా అమ్మాయిలు అయితే ఎన్ని తిట్టుకున్నాడు మిమ్మల్ని. మీరు మా గురించి సినిమాకి తీసుకొచ్చారు సార్. మంచి సినిమా చూపిస్తున్నారు కదా ఇప్పుడు.
వెళ్ళారా మీరందరూ తప్పుగా పప్పులో కాలేశారు. నేను సినిమా చూపించడానికి తీసుకురాలేదు. ఆ దొరికేసాడని సినిమా 2 గంటల తరువాత రిలీజ్ అవుద్ది. ఈ లోపు మనం 2 గంటలు ఇక్కడ ఈవెంట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయాలి. సినిమా హాల్లో ఈవెంట్ ఏంటి సార్? తేరా మహానుభావుడు మనకి ఇచ్చింది, చెడగొట్టకు. బాబు దొరికేసాడు అని ఈ హీరో సుధీర్ అని ఎవడు ఉన్నాడు, వాళ్ళ ఫ్యాన్స్ ఓ గోల్ చేస్తున్నారు. ఆయన చాలా సేపు దొరికాడు కదా సార్. దొరికితే దొరికాడు, ఇప్పుడు నన్ను దొరికిచ్చాడా ఉన్నాడు. మీరు వాళ్ళని 2 గంటలు ఎంటర్టైన్ చేస్తే చాలు, మీకు పుణ్యం ఉంటుంది. 2 గంటలు ఎంతసేపు అండి, నిమిషంలో అయిపోద్ది. మా శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మీకు తెలుసు సార్, ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, ఎవరైనా తల వంచాల్సిందే. కొంచెం త్వరగా సార్ గొడవ చేస్తున్నారు వాళ్ళు. మొదటిసారి యాంకర్ గారు. ఓకే ఓకే, మీరు వెళ్ళి ఆశీనులు కండి. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా. సంతాప సభ అనుకున్నారా, సుధీర్ సినిమా అనుకున్నారు, ఎవర్రా వీళ్ళందరూ? మీరు ఎందుకు సార్ కంగారు పడిపోతారు? ఇప్పుడు సినిమా వేసే ముందు యాడ్లు ఉంటాయా, ఆ. పాటలు ఉంటాయా, 2 గజలు అమ్ముకునేది ఉంటదా? ఆ. అలాగే ఇది సార్. ఇందులో యాడావుడు చేస్తున్నాడు, గాజులావుడు అమ్ముకుంటున్నాడు. ఆ గాడు గాజులు అమ్ముకుంటున్నారు, ఈయన యాడ్ చేస్తున్నారు సార్. సో త్వరగా సినిమా వేయండి. మల్లెపూలు వాడిపోతాయి సార్. సుధీర్ ఫ్యాన్స్ సినిమా చూడడానికి వచ్చాం, సినిమా ఏది? సుధీర్ కోసం కోసేసుకుంటా. సుధీర్ సినిమా ఎప్పుడు? సినిమా వేయకపోతే థియేటర్ బాక్స్ బద్దలైపోతాయి. వీళ్ళు ఎవర్రా వీళ్ళంతా? ఓనర్ గారు లాక్డౌన్ లో బొమ్మ లేకపోవడం వల్ల కొంచెం ఒలి చేశారు నాలాగా. సుధీర్ ఫ్యాన్ సినిమా వేయకపోతే థియేటర్ బద్దలైపోతాయి. ఏంట్రా వీళ్ళు అనపని చేసేటట్టున్నారు, ఏదైనా చెప్పరా, ఏదైనా చేయరా నాయన. ఒక్క 10 నిమిషాల్లో మీ సుధీర్ సినిమా మొత్తం కూల్ అవ్వండి. మా సుధీర్ సినిమా దొరికేసావు గాని పడకపోతే ఏం సినిమా? దొరికేసావు. మరి అలాంటి పనులు చేస్తే దొరక్క ఏం చేస్తాడు? రేయ్, ఎవడైనా వరదలు వచ్చి కొట్టుకుపోతాడు. ఆ. సుధీర్ గురించి ఒక్క మాట్లాడితే ఆ. ఈ ఎపిసోడ్ కింద కామెంట్ లో కొట్టుకుపోతావురా. కింద మీద ఊపు మా సుధీర్ అన్న తప్పు. సుధీర్ ఫ్యాన్స్ అండి, దొరికేశాడు. ఎప్పుడు వస్తుంది మాకు? బాబు వేస్తామయ్యా, ఎందుకు అంత కంగారు? ఏరా పిచ్చి పిచ్చి నాటకాలు ఉందా? కత్తులతో కాదు బాస్, కామెంట్లతో కొడతాడు. ఏంటి ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? ఏది సినిమా ఎక్కడేశారు? బొమ్మేది బాస్ దొరికేశాడు అన్నారు, బొమ్మేది. మీరు అందరూ మార్నింగ్ షో టికెట్లు కొన్నారా? మాన్సర్ డేట్లు కొన్నాం. మార్నింగ్ షో ఎన్ని గంటలకు వేస్తారు? 10 గంటలకు వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట. 1 గంటకి ఏ షో వేస్తారు? మ్యాట్నీ షో వేస్తారు. కాబట్టి వెళ్ళి మ్యాట్నీ షో టికెట్లు కొనుక్కుని వచ్చి థియేటర్లోకి రండి. అప్పటి వరకు ఎలా మొత్తం మ్యాట్నీ టికెట్ అని కొందాం పదండ్రా. వెళ్ళండి. పరుపుల స్టార్కి సార్ ఏం మేనేజ్ చేశారు సార్ మీరు? ఇలాంటి ఫ్యాన్స్ ని ఎంతమందిని చూడకపోతే ఈ థియేటర్ ఓనర్ అవుతుండ్రా. కానీ మీరు ఇంకొకరు కూడా మేనేజ్ చేయాలి సార్. ఇంకొకలా? డ్రామా కంపెనీ వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి కదా. వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలా? ఆ. బేగ ఇచ్చి వచ్చే సార్ 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 అయిపోయింది కదా ప్రోగ్రామ్. మరి మా పేమెంట్ ఏదో ఇస్తే మేము వెళ్ళిపోతాం. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం అనుకో, వెంటనే వచ్చి తినే. ఎన్నిసార్లు చెప్తావు పెట్ట కదా, ఎన్నిసార్లు చెప్తావు? పేమెంట్ పేమెంట్. నీకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం అనుకో, మనం పేమెంట్ ఇస్తావా? చెప్పిన కథ చెప్తే నమ్మటానికి మేము సుధీర్ ఫ్యాన్స్ అనుకుంటావా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ కాదు, పేమెంట్ ఇవ్వు. అర్థం కావట్లేదు. మామూలుగా కొట్టినవన్నీ పేమెంట్ ఎక్కడ? పేమెంట్ వీడికి అర్థం కావట్లేదురా. మాకు అర్థం కావక్కర్లేదు. పేమెంటా పేమెంటా? పేమెంట్ ఏదిరా? పేమెంట్ పేమెంట్ ఎదురా? పేమెంట్ లేదంటే ఇది కూడా పోనీలండి, పేమెంట్ పోతే పోయింది. ప్రతిసారి ఈవెంట్ కి మనం కొట్టించుకుంటాం. ఫస్ట్ టైం మనం ఒకరిని కొట్టాం, ఆనందం చాలు మనకి. చాలు. ఆ. వేసుకో.